మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం రైతులం కదండి. నేను రైతునే. దాదాపుగా మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది రైతులు సేంద్రియంగా గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేక దేశవాళీ బియ్యాలతో పాటు మినువులు, పెసలు, నువ్వులు, వేరుశెనగ ఇవన్నీ కూడా కందిపప్పు, పసుపు అన్నీ పండిస్తారు. కానీ ఇక్కడున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కుటుంబానికి కావాల్సింది ఒక వైద్యుడు కాదు, కుటుంబానికి కావాల్సింది ఒక రైతు. ఇది మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ రోజున చాలామంది మిత్రులకి మనం చెప్పాలి, మనం డాక్టర్లం అండి, మనం నిజమైన డాక్టర్లం. చెప్పాల్సింది ఏంటంటే, ఫైబర్ ఉన్న ఆహారం, ప్రోటీన్ ఉన్న ఆహారం మీరు తినే ప్రయత్నం చేయండి. ఎక్కువ రోజులు పంట అవుతుందో అది మీరు పండించుకోండి, లేదు మీకు పండించుకోలేకపోతే మేము అందిస్తాము అని రైతులంగా మనం ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అది ఏది అవసరం లేదు. వాళ్ళు తెల్ల బియ్యాలు అడుగుతూ ఉంటారు, అవి వేస్తాను. షాపుల్లో కూడా అండి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, షాపుల్లో కూడా ఈ మధ్యకాలంలో నన్ను 2-3 షాపుల్లో అడిగితే ఏం కావాలంటే డబుల్ పాలిష్ కావాలండి చింతరూట్స్ అన్నారు.